కానీ ఇవాళ నిర్వీర్యం చేస్తూ కొంతమంది దుర్మార్గులు దీన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ మధ్య చూసాం మనం కాకినాడ కేంద్రంగా ఏ విధంగా వ్యవహారాలు నడిచినాయో. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ తనిఖీ చేసిన సందర్భం చూసాం. ఒక అడ్డాగా కాకినాడ పోర్టును అడ్డాగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడ తరలించి ఏ విధంగా బయటకు వెళ్ళిందో. ఇవాళ ఏదైతే పేద వర్గాల సంక్షేమం కోసం ఇచ్చిన బియ్యం మరలా రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది. కొంతమంది మిల్లు యజమానులు ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతో ఆనాటి సివిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే తండ్రి ఒక ఎత్తు, ఇద్దరూ కలిసిన సారథ్యంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మనం చూసాం. ఇవాళ 6A కేసులు పెడతా ఉన్నారు సార్, నామినల్ కేసులాగా అయిపోతుంది. బందర్లో మాజీ మంత్రి గారు ఏ విధంగా వ్యవహరించారో, కుటుంబ సభ్యులు ఏ విధంగా సివిల్ సప్లైస్ గోడౌన్స్లోని బియ్యాన్ని తరలించారో మనం చూసాం. ఇవాళ దెయ్యాలు వేదాలు ఉంచినట్టుగా పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, అసలు రాష్ట్రంలో రేషన్ కార్డులకు సప్లై చేస్తున్న రేషన్ ఎంత? ఇవాళ ఎందుకంటే చాలామంది ఆ బియ్యాన్ని వాడుకోకుండా ఇతర అని అమ్ముతూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే ఈ బియ్యం సప్లైదారులు కూడా అక్కడ ఇవ్వకుండా వాళ్ళకి నగదు ఇచ్చి కొంత చేతిలో 10 రూపాయలు 5 రూపాయలు చేతిలో పెట్టి ఆ బియ్యాన్ని మళ్ళా సాత్యక్ చేసి ఇతర ప్రాంతాలకి పంపించి ఎక్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఎక్చక్ర మీద భారం పడుతూ ఉంది, సామాన్య ప్రజలకు న్యాయం జరగడంలో. సాత్యక్ పేరుతో దోపిడీ చేశారు గత ప్రభుత్వం. ఇవాళ ఇంటింటికి బియ్యం సప్లై చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంటింటికి సప్లై చేస్తామని 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయ్యగారి సుందర ముఖార విందం బొమ్మలు వేశారు. ఐదు దగ్గర పిచ్చి పరాకాష్ఠకు చేరిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు వేసుకున్న గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. చిన్నపిల్లలు వేసుకున్న గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అంత పిచ్చి పరాకాష్ఠకి కేవలం ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంటింటికి అన్నారు. ఇంటింటికి ఇచ్చారా? గతంలో ఏ రోజునైనా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, ఇతర వృత్తుల మీద వెళ్ళేవాళ్ళు వచ్చి వారికి అనుకూలమైన సమయంలో బియ్యం తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ వాహనాలు అన్నారు, ఆ వాహనాలు నడవట్లా, ఇంటింటికి ఇవ్వటంలా, కేవలం ఒక సెంటర్లో పెడుతున్నారు. పర్యవసానం ఏమవుతుంది? ఈ బియ్యం అంతా కేంద్రీకృతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు దోపిడీకి. అదొక గత ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో నడిచిన అవినీతి చరిత్ర ఇది. దీని మీద ఎందుకంటే అధికారుల పాత్ర ఉంది దీంట్లో. ఎవరైతే సివిల్ సప్లైస్ని నిర్వర్తిస్తున్నారో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా లేకుండా ఈ కేసులు నడవద్దు సార్. పోర్టుల దగ్గర కూడా సరైన చెకింగ్ లేకపోవడం దుర్మార్గం. ఏ బియ్యం వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది. ఇవాళ సార్టెక్ పేరుతో దగా చేశారు సార్. ఈ బియ్యం ఎక్స్పోర్ట్కి ఒక సార్టెక్ను ఒక నెపంగా వాడుకున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో కూడా దగా సార్. ఈ రాష్ట్రంలో ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేసే సంస్థలు ఉన్నాయి, ఇక్కడ కాదట. ఇతర జిల్లాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కావాలట. ఇక్కడ స్మాల్ మీడియం ఇండస్ట్రీ వాళ్ళు బతకాలా అక్కర్లేదా? దానివల్ల స్థానికంగా పనులు అవుతాయి. ఈ సందర్భంగా తమ ద్వారా ఒక విజ్ఞప్తి కూడా చేసిన అధ్యక్ష, రాష్ట్రంలోని ఏ కొనుగోళ్ళైనా ఈ రాష్ట్రంలో తయారైన ఉత్పత్తులు కొనాల్సిన అవసరం ఉంది, సివిల్ సప్లైస్ కానీ ఏ శాఖ అయినా. దానివల్ల ఇక్కడ ఉత్పత్తులకు డిమాండ్ వస్తుంది. జిఎస్టీ కూడా మనకే వస్తుంది సార్. ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకి కమిషన్ల కోసం ఇస్తే దాన్ని నష్టపోయేది మన ప్రజలు. వస్తువులు ఉత్పత్తి చేసే చిన్న సంస్థలు ముందు దెబ్బతింటూ ఉన్నాయి. కనుక దాని మీద కూడా తమ ద్వారా మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ఆలోచన చేయండి. ఒకటి, దీనికి సంబంధించి ప్రధానమైంది ఏ కంపెనీలు ఇవాళ నెపం వేరే వాళ్ళ మీద వేస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ వాళ్ళ మీద, ఒరిస్సా వాళ్ళ మీద వేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో జరిగిన రాజకీయ అవినీతి వల్ల జరిగిన పరిణామాల మీద సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెబుతున్నాను, దాని మీద ఏ కంపెనీలు, లావాస్ ఇంటర్నేషనల్, అశోక ఇంటర్నేషనల్, ఎవరు ఈ సంస్థలు, దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఎంతెంత సీజ్ చేసాం, సీజ్ చేసిన బియ్యాన్ని ఏం చేస్తూ ఉన్నాం. ఓడలు బయట నుంచి వచ్చిన ఓడలు నిలవబెడితే డెమరేజ్లు మళ్ళీ మనమే కొట్టుకోవాలి అధ్యక్ష. డెమరేజ్ మన మీద పడుతుంది. ఆ పరిణామాలు లేకుండా ముందుగానే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైతే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు దోచారు అధ్యక్ష, దీంట్లో 1000 కోట్లు దోచారు. ఇంకా జరుగుతాను ఇతర ప్రాంతాల్లో కూడా. నేనేమంటున్నానంటే ఊరికి 6A కేసులు పెట్టి పెనాల్టీ వేయటం కాదు. ఎలాగైతే మనం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ చట్టం లాంటి చట్టం తెచ్చి పేద ప్రజల సంక్షేమానికి అడ్డుపడుతున్న, రాష్ట్ర ఎక్చక్రకు నష్టం కలిగిస్తున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పీడీ యాక్ట్లు పెట్టి లోపల పెట్టాల్సిన అవసరం ఉందని సవినయంగా నేను ద్వారా మనం చేస్తున్నాను. అది చాలా సుదీర్ఘంగా వివరించారు పెద్దలు.
సో చేత తర్వాత ప్రశ్నించవలసిన వాళ్ళు సూటిగా మనోహర్ గారిని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్తారు. అంతకని ఇంత సుదీర్ఘంగా కాకుండా ప్రశ్నించాలని కోరుకుంటూ కోన రవికుమార్ గారు. నమస్కారం అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి ఈ రాష్ట్రంలో 2019-2024 మధ్యన అరెస్ట్ అయిన వ్యక్తుల సంఖ్య 9,664 అని ఇచ్చారు అధ్యక్ష. జప్తు చేసిన పరిమాణం 76,854 కేజీలు అధ్యక్ష. 76,000 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటిది గడచిన 5 సంవత్సరాల్లో కాకినాడ కేంద్రంగా పోర్టు నుంచి తరలిపోయిందని ప్రపంచానికి అంతా తెలుసు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను 3 సూచనలు అధ్యక్ష. ఒకటి, 2024 జూన్ 12 తర్వాత నేటి వరకు ఎంత పరిమాణం మీరు అధికారులు పట్టుకున్నారు, ఏ ప్రాంతాల్లో పట్టుకున్నారు, ఎంతమంది పైన కేసులు పెట్టారు, ఇది ఒక క్వశ్చన్ అధ్యక్ష. రెండవది నా సూచన ఏంటంటే, మీరు కేసుల్లో స్వాధీనం చేసుకున్న నిల్వలను ప్రతి కేసు యోగ్యత ఆధారంగా జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ జప్తు చేసి ప్రభుత్వానికి బదిలీ. ఎంత వచ్చిందో చెప్పమనండి అధ్యక్ష, నేను కోరుతా ఉన్నా. దాని వాల్యూ ఎంత? ఎందుకంటున్నా అంటే గౌరవ మంత్రి గారికి నా సూచన, మీరు సీజ్ చేసిన బియ్యాన్ని ఏ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఆక్షన్ వేస్తామనంటే అసలు ఆ బియ్యంలాగా ఉంటాయా? నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సభ ద్వారా గౌరవ అధ్యక్షుల ద్వారా మంత్రి గారికి, మీరు ఎప్పుడైతే కేసు పెట్టారో కేసు పెట్టినటువంటి 15 రోజుల్లోనే వాటిని జప్తు చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనం కేసులు కాదు కావాల్సింది, అట్ ది సేమ్ టైం రికవరీస్ కూడా ప్రాపర్గా జరగాలి. మీరు మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ అవే బియ్యాన్ని నిల్వలుగా మన గొడవల్లో ఎక్కడో సీజ్ చేశాం, కేసు ఫైన్ లేదు కాలేదు, ఇంకోటి ఏదో కారణాలు ఏదైనా కావచ్చు, మీరు పెట్టి తర్వాత ఎప్పుడో దాన్ని ఆక్షన్ వేస్తే దాని వలన ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే ఉందో దాని రికవరీ ప్రాపర్గా చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలోనే సరుబుజ్జిలి మండలంలో ఒకనాడు ఆక్షన్ కని పిలిచారు అధ్యక్ష. మీరు సీజ్ చేసినటువంటి బియ్యాన్ని పిలిస్తే వాళ్ళు ఆక్షన్కి పాడుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ బియ్యాన్ని చూసి అవి కనీసం ఎలుకలు కూడా తెల్లలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. దీనికి మంత్రి గారు ఏమి భవిష్యత్తులో చర్యలు తీసుకోబోతారు అనేది కూడా ఈ సభకి తెలియపరచాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆర్మిల్లి రాధాకృష్ణ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా మంత్రివర్యులు మనోహర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే 2 రోజుల్లో ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పలు MLS పాయింట్లన్నీ కూడా వెరిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా వెలికితీసి ఆ రోజు కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి అక్రమాలను కూడా అడ్డుకోవడం జరిగింది. దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇది వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో రేషన్ మాఫియా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పెద్ద నెట్వర్క్గా ఏర్పడింది అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే ఈ MDU వెహికల్స్ అని పెట్టారో ఆ MDU వెహికల్స్ దగ్గర బియ్యం ఇచ్చేటప్పుడే పక్కన ఒక మోటార్ సైకిల్ మీద ఒక మనిషి ఉంటాడు అధ్యక్ష. ఆ బియ్యం వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళు పట్టుకుపోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. సో ఆ విధంగా వాళ్ళు 18 రూపాయలు 17 రూపాయలు ఇచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం, ఈ విధంగా ఒక రీసైక్లింగ్కి దానికి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయిలో దోపిడీ చేశారు అధ్యక్ష. ఇది ముఖ్యంగా చూస్తే ఇది మంత్రి గారికి నేను చూసిన కూడా ఏంటంటే అధ్యక్ష, ఈ బియ్యం ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా దాని కన్జంప్షన్ కూడా పెంచే విధంగా ఈరోజు దాదాపు PDS బియ్యంలో వాస్తవ లెక్కల ఆధారంగా కాకుండా మామూలుగా ఈరోజు గ్రామాల్లో ఎంక్వైరీ చేసినప్పుడు కనీసం 60% బియ్యం పైగా ఈరోజు పక్కదారి పట్టేస్తుంది అధ్యక్ష. ఎవరు కూడా వాడుకోవట్ల. దానికి కారణం ఈరోజు నెల రోజుల్లో ఏ నెల ఉత్పత్తి అయినటువంటి బియ్యాన్ని ఆ నెలే మనం పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. కనీసం ఒక 4-5 నెలలు దాన్ని నిల్వ చేసి
పేదలకు అందిస్తే వాళ్ళు పాత బియ్యం కింద వండుకోవడానికి కూడా బాగుంటుంది. కొత్త బియ్యం అయితే దాని ముద్ద కింద తయారైపోయి తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండటం వలన ఈ విధంగా కూడా కొంతమంది అమ్మటం కూడా జరుగుతుంది అధ్యక్ష. అలాగే మంత్రి గారు చెప్పినట్టు 9,664 అరెస్ట్ కేసులు పెట్టామన్నారు. 76,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు అధ్యక్ష. ఇక్కడ ఈ బియ్యాన్ని కూడా సీజ్ చేసిన బియ్యం కూడా ఏ విధంగా ఆక్షన్ చేసి ఎవరు కొంటున్నారు, దీన్ని ఆ కొన్నటువంటి బియ్యం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు నేను ఒక చిన్న మనవి మంత్రివర్యులకు చేసుకునేది, మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఏలూరు జిల్లాలో సీజ్ చేసినటువంటి బియ్యం 5 సంవత్సరాల్లో ఎంత ఉంది, ఆ బియ్యం కొన్న వాళ్ళు ఎవరు, ట్రేడర్స్ ఆక్షన్ పెట్టినప్పుడు, ఇదంతా కూడా ఒక నెట్వర్క్ తీసుకుని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యంగా 22, 24 వరకు ఉన్నటువంటి అప్పటి పౌరశాఖ మంత్రి గారి కనుసన్నల్లో ఈ నెట్వర్క్ కూడా పనిచేసి కేవలం కొంతమంది వ్యక్తులే ఈ బియ్యాన్ని కొన్నారండి రీసైకిల్కి. సో అది కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే నామినల్గా 6A కేసులు పెడతాం వలన వాళ్ళు మరలా భయం లేకుండా మరలా ఇదే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సో దీని మీద కూడా చర్యలు తీసుకుని ముఖ్యంగా దీన్ని అడ్డుకట్ట వేసే విధంగా పేద ప్రజలందరికీ కూడా మంచి బియ్యాన్ని కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. సో ఆయన తణుకు ఎమ్మెల్యే గారు కాబట్టి కాస్త అవగాహన ఉంటుంది ఆయనకి. అలాగే వనమాడి వెంకటేశ్వరరావు వీరికి చక్కని అవగాహన ఉండే అవకాశం ఉంది. అధ్యక్ష, మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వానికి అదే మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అంతా కూడా పక్కదారి పడుతుంది, అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంగా లోకల్గా మేము కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పాదయాత్రలు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ఇది అరికట్టాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో కూడా ఆ సివిల్ సప్లై మంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్నవారు కానీ ఎవరు కూడా స్పందించలేదు అధ్యక్ష. స్పందించలేదు కాదు కదా, ఎదురుదాడి చేశారు అధ్యక్ష. మా మీద కించుపరచడం, ఎదురుదాడి చేయడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున ఈ రేషన్ బియ్యం అనేది కాకినాడ కేంద్రంగానే చెయ్యాలని ప్రభుత్వే నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ప్రభుత్వ నిర్ణయం తీసుకుని అందులో ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అధ్యక్ష. ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, గతంలో మనకి రేషన్ షాపులు ఉండి ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన కాడి నుంచి రేషన్ షాపులు ఉండి అక్కడే ప్రజలు వెళ్ళి తీసుకునేవారు అధ్యక్ష. తీసుకోవడంలో కూడా ఎలాగని అధ్యక్ష, ఉదయం పనిలోకి వెళ్తే వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు రేషన్ బియ్యం ఇంటికి పట్టుకుని ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు అధ్యక్ష ఆ యజమాని, లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకునేవారు అధ్యక్ష. అలాగే రేషన్ బియ్యం వాళ్ళు పట్టుకెళ్ళే పరిస్థితి ఉండేది రేషన్ షాప్ నుంచి. వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, కావాలని ఒక ప్లాన్ ప్రకారంగా చేశారు అధ్యక్ష. ఈ రేషన్ బియ్యం అంతా కాకినాడ కేంద్రంగా పెట్టుకుని మనం చేయాలంటే దీన్ని ఏం చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు అధ్యక్ష. ఏ విధంగా అంటే అధ్యక్ష, దీనికి సంబంధించిన శాఖలన్నీ కూడా సివిల్ సప్లై మంత్రిగా ఒక మంత్రి ఇచ్చుకున్నారు. ఆ మంత్రితో పాటు సివిల్ సప్లై చైర్మన్ కూడా తన మనిషిగా ఉండాలని చెప్పి కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ నాన్నగారిని సివిల్ సప్లై చైర్మన్ ఇప్పించుకున్నారు అధ్యక్ష. చూడండి, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే చెప్తాను సార్ అధ్యక్ష, ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంతా అంత ఉపోద్ఘాతం వద్దండి. అదే నేను చెప్తాను సార్, ఇప్పుడు చెప్తాను. పెట్టుకుని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉండాలి కాబట్టి మళ్ళీ పక్క వాళ్ళని ఎవరైనా పెడితే బాగోదని చెప్పి ఎమ్మెల్యే తమ్ముడు దూరంపూడి వీరభద్రారెడ్డిని పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ ప్రకారంగా ఒక టీంని తయారు చేశారు అధ్యక్ష. ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ తండ్రి గారేమో సివిల్ సప్లై చైర్మన్, అలాగే వాళ్ళ తమ్ముడు స్టేట్ ప్రెసిడెంట్. అంటే ఇది తప్పు చేసేటప్పుడు ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసం వాళ్ళ మనుషులకే ఒక టీం తయారు చేసుకున్నారు అధ్యక్ష. అలాంటి సందర్భంలో మనం ఎన్ని ఆరోపణలు చేసినా ఎదురుదాడి చేసేవారు అధ్యక్ష.
అధ్యక్ష నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష, మంత్రి గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద అన్ని కంపెనీలకు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తారు, కేసులు రాస్తారు, కేసులు కట్టారు. అంటే 6 years కేసులు కట్టారు. చాలామంది రేషన్ ఏదైతే పక్కదారి పడుతున్నారో వాళ్ళ మీద కేసులు కట్టారు 900 మంది మీద. ఆ 900 మంది మీద కేసులు పెట్టడానికి పైన నాయకుడు ఎవరు అధ్యక్ష? పైన నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఉన్నారు కాబట్టి చేయగలిగారు. అదేవిధంగా ప్లాన్ ప్రకారంగా ఈ రేషన్ డిపో నుంచి మళ్ళీ పట్టుకెళ్ళాలంటే వాళ్ళకి తెలిసిపోద్దని చెప్పి రేషన్ డిపోలకి వాళ్ళే వ్యాన్లు క్రియేట్ చేసుకున్నారు అధ్యక్ష. వ్యాన్ క్రియేట్ చేసుకుని ఏదైతే ఎండి వెహికల్స్, ఆ వెహికల్స్ ద్వారా ఇంటింటికి ఇస్తానని చెప్పి ఇంటింటికి ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడిచ్చారు అధ్యక్ష? సెంటర్లోకి వెళ్ళి సైరన్ వేసేవారు అధ్యక్ష. సైరన్ వేస్తే ఎవరన్నా ఉంటే తీసుకునేవారు అధ్యక్ష. ఆ టైంకి అదే ఇదే ఇష్యూ నిన్న మాట్లాడారు. ఇక్కడి నుంచే దొంగతనం బయటకు వస్తుంది. కరెక్ట్ అండి, అందరికీ తెలిసింది. అన్నిసార్లు చెప్పొద్దు. మనకి ఇవాళ 8 ప్రశ్నలు ఉన్నాయి సార్. మీ ఒక ప్రశ్నకి 25 నిమిషాలు తీసుకుని అందరూ ఉపోద్ఘాతం ఇస్తే కష్టం. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన్ని ప్రశ్నించండి. సభకి మీ ఉపోద్ఘాతం అనవసరం. మీ ప్రశ్న ఏమిటి? ఉండండి సార్. ఇక్కడ చిన్నోళ్ళ మీద కేసులు కడుతున్నారు మంత్రి గారు. వద్దన్నారని కాదు, చిన్నోళ్ళ మీద కేసులు కడుతున్నారు. చిన్నోళ్ళ మీద కాదు కేసులు కట్టడం, అసలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని మంత్రి గారు తెలియపరుస్తారు అధ్యక్షుడు. ప్రభుత్వం తెలియపరుస్తారు. అయితే అధ్యక్ష ఈరోజు ఏదైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, వ్యాపారం చేస్తున్నారో అందరూ ఇన్స్పెక్షన్ చేస్తారు, కేసులు కట్టారు. వాళ్ళందరూ చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఎవరు మానలేదండి. కానీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అని దోరపూడి చంద్రశేఖర్ గారు తమ్ముడు కంపెనీ సార్ 5 సంవత్సరాలు వ్యాపారం చేస్తారు సార్. ఈ ప్రభుత్వం జరుగుతుంది మానేశారేంటి సార్? ఈ ప్రభుత్వం జరుగుతుంది, ఈ కంపెనీ మానేసింది సార్. అంటే 5 సంవత్సరాలు ఈ రేషన్ బియ్యం అంతా పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకున్నారు. ఈరోజు మానేశారు సార్, కంపెనీ లేదు. అంటే అసలు వ్యాపారం అంతా ఈ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ ద్వారా చేశారు. నేనేమంటానంటే మంత్రి గారిని దాని వివరాలు తీయించమంటాను సార్. గత 5 సంవత్సరాలు ఎంత వ్యాపారం చేస్తారు వాళ్ళు? ఈరోజు అందరూ వ్యాపారం చేసుకుంటే ఈ కంపెనీ ఒకటి ఎందుకు మూసేస్తారు? అంటే ఇప్పుడు సాగదు కాబట్టి, దాడులు చేస్తున్నారు కాబట్టి, సాగదు కాబట్టి. అయితే అధ్యక్ష గతంలో సన్నబియ్యం ఇస్తానని ఇవ్వలేదు. అయితే ఈరోజు రైతులు కూడా మాకు చెప్పిన మాట, ఈరోజు నేను తెలుసుకున్నది ఏంటంటే సన్నదాన్ని పండించేలాగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రోత్సహించాలి అధ్యక్ష. ప్రోత్సహిస్తే ఆ సన్నబియ్యం వచ్చినప్పుడు మనం ఏదైతే మంచి బియ్యం ఇవ్వాలనుకున్నామో ప్రజలకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది, ఈ కంపెనీ వెలికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ కంపెనీ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేయడం కోసం సివిల్ సప్లై చైర్మన్ కానీ, రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యేని, సివిల్ సప్లై మంత్రి గారిని అందరినీ ఒక టీం కింద తయారు చేసి ఈ కంపెనీ ద్వారా వ్యాపారం చేసి పంపించారు. ఇవన్నీ వెలికి తీయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. వెనుగండ్ల రాము గారు, వీళ్ళు చెప్పిన పాయింట్లు, ఆ 6 వ్యాన్లు కాకుండా కొత్త పాయింట్ ఏమైనా ఉంటే అడగండి. తప్పకుండా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గురించి మాట్లాడుతుంటే మా తాజా మాజీ ఒక పనికిమాలిన వ్యక్తి, దుర్మార్గం, అసలు ఆ గవర్నమెంటే దుర్మార్గులతో నిండిపోయింది అనుకుంటే దాంట్లో నెంబర్ 1గా ఉండాలని ప్రతిసారి ప్రయత్నం చేసుకుంటూ ట్రై చేసుకుంటూ వచ్చే వ్యక్తి మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, పేరు కూడా తెలవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి ఈ మొత్తాన్ని స్టార్ట్ చేశాడు అధ్యక్ష. మొత్తం మనం 2019లో మనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ అవ్వగానే. సో అలాంటి వ్యక్తి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా దగ్గర 500 కోట్లు పైగా అప్పటి జాయింట్ కలెక్టర్ మీద కూడా తో కలిపి ఈ చాలా దుర్మార్గ ఈ పీడిఎస్ బియ్యం మీద 500 కోట్ల పైగా సంపాదించాడు అనేది పేరు చెప్పదలుచుకోలేదన్నా, కావాలని. అలాంటి వ్యక్తి పేరు దలుచుకుంటే కూడా దండగా. కాకపోతే సార్ కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము, రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము సప్లై చేస్తానికి
పూనుకుంటే ఒక్క గుడివాడలో చూసుకుంటే గుడివాడ టౌన్ వరకే చూసుకుంటే 40,000 కార్డులు ఉన్నాయి అధ్యక్ష. దానిలో 12,000 కార్డులకు మాత్రమే, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాత్రం. మిగతా బియ్యం మొత్తం ఎక్కడికి వెళ్ళినాయి తెలిసిందే. సో ఫైనల్గా ఆ పాత మంత్రి మీద, మాజీ మీద మీ ఎంక్వైరీ వేసి దీన్ని మీ మొత్తం బయటికి తీయాల్సిందిగా కోరుతా ఉన్నా. నాకు సొంత నియోజకవర్గంలోనే 12,000 మందికి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. 40,000లో 12,000 మాత్రమే జరిగినాయి అంటే ఈ మిల్లర్లతోటి కలిపి కొమ్మక్కయ్యి ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో దీని మీద సమగ్ర విచారణ జరిపేసి మిల్లర్లు, మాజీ మంత్రి మరి ఈ జేసీ కూడా కలిపి చేసిన అక్రమం అనేది ఒక్కసారి విచారణ చేసి జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను మంత్రి గారు మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సుదీర్ఘమైన ప్రశ్నలు, సలహాలు, అదేవిధంగా వాళ్ళకున్న అనుభవంతో పెద్దలు గోరంట్ల బుచ్చే చౌదరి గారు కొన్ని ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావించారు అధ్యక్ష. రాష్ట్రంలో 1,46,74,000 రేషన్ కార్డులకు గాను 4,26,00,000 మందికి ప్రతి నెల బియ్యం ఈ రోజున మనం ఉచితంగా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 46 రూపాయలు పర్ కేజీ మాకు ఖర్చు అవుతుంది. 46 రూపాయలు 10 పైసలు నేను చెప్పారు. 46 రూపీస్ 10 పైసా, కరెక్ట్ సార్. 46 రూపాయల 10 పైసలు పర్ కిలో. అయితే ఒక ఆర్గనైజ్డ్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరుగార్చేశారు అధ్యక్ష. ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. రేషన్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష, కేవలం నేను ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను. ఎందుకంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మేము ధాన్యం ఏ విధంగా సేకరిస్తాం, అసలు అవసరం ఎంత అని మీరు అన్నారు బుచ్చే చౌదరి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా మనకి ప్రొడక్షన్ దాదాపు 1,20,00,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అందులో మనకి మార్కెట్లోకి వచ్చేది 80 లక్షల మెట్రిక్ టన్ను. 80 లక్షల మెట్రిక్ టన్నులకు గాను మిల్లర్స్ దగ్గరికి మనం పంపించి కస్టమ్ మిల్ రైస్ చేయగలిగేది 40 లక్షల మెట్రిక్ టన్ను. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులోనూ దాదాపు 30 నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ కోసం ఉపయోగించుకుంటాం అధ్యక్ష. జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు అధ్యక్ష. ఆయన అడిగారు రైస్, ఆయన దాని రైస్ గురించి కూడా చెప్పానండి. ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం ఎంతో నష్టం కలిగించారు అధ్యక్ష. ఇందాక కూనా రవికుమార్ గారు అడిగారు, చాలా సంతోషం, మీకు కొన్ని వివరాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 78%
of what the previous government has done in the past 5 years, we have done in the past 6 months, అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో సమీక్షించి ఏ విధంగా మనం ఈ వ్యవస్థను పటిష్టం చేద్దాం, లీగల్ అంశాల గురించి, ఎన్ఫోర్స్మెంట్ అంశాల గురించి, అన్నిటిపైన కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 7 కింద, సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష. పీడీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్స్ 316, 318 అండ్ 319 మన భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష. కానీ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా ఎవరినైతే మేము గుర్తించామో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. వీటితో పాటు మేము అనేక అంశాలపైన మార్పులు తీసుకొస్తున్నాం. ప్రధానంగా ఆయన అడిగారు ఏ విధంగా జప్తు చేసిన అంశాలని మేము ప్రభుత్వం నుంచి మేము ఎటువంటి చర్యలు తీసుకుంటామని. బేసికల్గా స్వాధీనం చేసుకున్న ఏ ఆస్తి అయినా సరే 50 లక్షల లోపు అయితే జాయింట్ కలెక్టర్ గారి పరిధిలోకి వస్తుంది అధ్యక్ష. 50 లక్షలు దాటితే కలెక్టర్ గారి పరిధిలోకి వస్తుంది. దీన్ని మేము ఖచ్చితంగా ప్రతి నెల ఆక్షన్ అయ్యేటట్టు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్రీ 1 మంత్ మనం ఈ స్టాక్ డిస్పోజ్ ఆఫ్ చేయాలి, దాన్ని ఆక్షన్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా కొన్ని కొత్త ఆలోచనలు వచ్చినాయి. వీఆర్ ట్రైంగ్ టు సీ హౌ వీ కెన్ ప్రివెంట్ ద లాస్ ఆఫ్ స్టాక్ ఆఫ్ రైస్ దట్ వీ హ్యావ్ అధ్యక్ష. తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేసే విధంగా మేము చాలా స్పష్టంగా విజిలెన్స్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులకి జిల్లా స్థాయిలో వెహికల్స్ని కూడా సీజ్ చేయమని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అధ్యక్ష. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 517 వెహికల్స్ మేము సీజ్ చేసాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా. ఇక కాకినాడ విషయంగా వస్తే అధ్యక్ష, చాలా ఆవేదనతో వెంకటేశ్వరరావు కూడా చెప్పారు. ఆయన కూడా వాస్తవంగా ఆ రోజు చూశారు అధ్యక్ష. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు ఆ రోజు కాకినాడ పోర్టులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరిగిన తనిఖీల్లో ఒకే రోజున దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు రైస్ మేము సీజ్ చేసాం అధ్యక్ష. 50,000 మెట్రిక్ టన్స్. అందులో ల్యాబ్కి పంపించి అనాలిసిస్ వచ్చిన తర్వాత 25,386 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించాం అధ్యక్ష. 13 సంస్థల పైన, గోడౌన్స్ పైన కేసులు పెట్టాం. వాళ్ళపైన 6A కేసెసే కాకుండా ఈ సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టాం అధ్యక్ష. ఎప్పుడైతే గౌరవ హైకోర్టు ఈ స్టాక్ని రిలీజ్ చేయమన్నారో బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చేసి దాన్ని మేము ఎకనామిక్ కాస్ట్ చొప్పున, ఇందాక నేను మీతో చెప్పినట్టు ₹46.10 చొప్పున వాళ్ళు బ్యాంక్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేసినాకనే ఆ స్టాక్ రిలీజ్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం అధ్యక్ష. ఇంకా మా డిపార్ట్మెంట్లో కూడా అవగాహన పెంచాల్సింది ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్లు, విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కలిసి చేయాల్సిన తనిఖీల్లో ఎక్కడ కూడా శాంపిల్స్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి, శాంపిల్స్ని భద్రతాపరచడంలో కానివ్వండి పొరపాటు జరగకుండా వీటిని గౌరవ హైకోర్టులో మళ్ళీ ఇతర కోర్టులో, సెషన్స్ కోర్టులో మేము ఎవిడెన్సెస్గా తీసుకురావడానికి మా డిపార్ట్మెంట్ ఇంకా మేము పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాటిపైన మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదే కాకుండా వెంకటేశ్వరరావు అన్నట్టు ఈ సంస్థ గురించి, మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ గురించి చెప్పారు. తప్పకుండా మేము డేటా తెప్పించుకుని తప్పకుండా దీన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. ఫైన్ రైస్ గురించి వివరించారు అధ్యక్ష. నేను గౌరవ సభ్యుల్ని అభినందిస్తున్నాను ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో వచ్చే మే మాసం నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలందరికీ కూడా మిడ్ డే మీల్స్ కింద మరియు మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, వీళ్ళందరికీ కూడా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఫైన్ క్వాలిటీ రైస్ వాళ్ళకి సరఫరా చేయబోతున్నాం అనేది గౌరవ సభ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకున్నాను. ఇది మొట్టమొదటిసారి అధ్యక్ష, ఏనాడు కూడా జరగలేదు. ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కూడా దీనికి ఒక
కొత్త ఆలోచనతోటి మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు కాకినాడలో మేము ఫస్ట్ టైం అధ్యక్ష చెక్ పోస్టులు నిర్మాణం చేశాం. ప్రతి లారీ అక్కడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీ చేసిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే ఈ షిప్స్లో లోడింగ్ జరుగుతుంది అధ్యక్ష. బార్జెస్ దగ్గర కూడా గతంలో ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో దానికి యాంకరేజ్ పోర్ట్ అంటారు, యాంకరేజ్ పోర్ట్కి వెళ్ళే బార్జెస్ని కూడా తనిఖీ చేసే విధంగా అక్కడ మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కోసం మేము అనేక చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా రాము గారు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జరిగిన కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. 40,000 రేషన్ కార్డులకు గాను కేవలం 12,000 రేషన్ కార్డులకే ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని, తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అని మీకు మీ ద్వారా నేను తప్పకుండా సార్ మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి ఆ సమాచారం అందిస్తానని తప్పకుండా మేము చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు రాధాకృష్ణ గారు ఏలూరు జిల్లాలో సీజ్ చేసిన స్టాక్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. నేను ఆ జిల్లా మంత్రిగా బాధ్యత తీసుకున్నాక తప్పకుండా దానిపైన కూడా నేను రివ్యూ చేశాను. మీకు పూర్తి వివరాలు నేను అధికారుల దగ్గర తెప్పించుకోగానే మేము ఇస్తాను అధ్యక్ష. అదేవిధంగా మేము ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాం అనేది సభ్యులందరికీ తెలియపరిస్తే కొంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకం పెరిగే విధంగా ఒక మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను నిన్న ప్రకటించినట్టు మొట్టమొదటిసారిగా రేషన్ కార్డ్స్ కూడా మేము మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్స్ తోటి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అధ్యక్ష త్వరలోనే. దీంతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేవైసీ 100% అన్ని రేషన్ కార్డ్స్ని కూడా ఈ కేవైసీ ప్రకారంగా మేము ఆ నామ్స్ ప్రకారంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని కూడా మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాకున్న ఈ పాస్ మెషిన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం. త్వరలోనే ప్రతి బఫర్ గోడౌన్లో కూడా స్టాక్ మూవ్మెంట్ గురించి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ద్వారా ఎంత సరుకు వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏ వెహికల్లో వెళ్ళింది అని దానిపైన మాకు పూర్తి సమాచారం అందే విధంగా మేము దాని గురించి కూడా మేము కొంచెం చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులందరికీ ఈ సమాచారం అందిస్తూ తప్పకుండా ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం మనందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఎన్నడూ లేని విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆ గౌరవం వచ్చే విధంగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కి మేము సరఫరా చేసే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అన్నీ కూడా చాలా అద్భుతమైన క్వాలిటీతోటి ఎవరు కూడా దాని గురించి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ద్రవ్యోల్బణం అదుపు చేయటంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది సార్. ద్రవ్యోల్బణం అదుపు చేయటంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రోల్ చాలా ప్రధానమైంది. అందుకనే మొన్న ఈ మధ్య తమరు టమోటాలు ఎట్లాగైతే కొని మళ్ళా నాణ్యమైన సరుకు తెచ్చేసి వినియోగదారుకి ఇచ్చాడు, అలా విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఎక్కువ జోక్యం చేసుకోవాలి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ మీరు కానీ జోక్యం చేసుకొని వస్తువులు ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి సప్లై అయ్యేలాగా, ధర పడిపోతుందో రైతులకి రక్షణ కల్పించాలి చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కేంద్రం నుంచి ఉచితంగా పంపిణీకి ఇచ్చిన బియ్యం కూడా మిస్యూజ్ అయింది సార్. కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యం కూడా పక్కదారి పట్టించారు. దాని మీద కూడా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయమని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ఇట్ విల్ బి నెవర్ ఎండింగ్. అందరూ ఏళ్ళు ఎత్తున్నారు మళ్ళీ దీనికి బుచ్చి గారు లేచారని. ఒకటే చెప్పండి చాలు అధ్యక్ష. పౌర సరఫరా శాఖ నుంచి మేము కందిపప్పు 67 రూపాయలకే సబ్సిడైజ్ ప్రైస్ ప్రతి కార్డు హోల్డర్కి కిలో చొప్పున మేము సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చక్కెర కూడా, పంచదార కూడా కేవలం మేము 17 రూపాయలకే ఈ ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అందిస్తున్నాం అధ్యక్ష. గౌరవ బుచ్చ చౌదరి గారు చెప్పినట్టు ధరల స్థిరీకరణ విషయంలో వినియోగదారుడికి చక్కటి సరుకులు అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. దానికి మీ అందరం కూడా కలిసి రెగ్యులర్గా మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. వీ కండక్ట్ అవర్ మీటింగ్స్ ఆన్ 15-day బేసిస్ అధ్యక్ష. ట్వైస్ ఏ మంత్ వీ కండక్ట్ అవర్ మీటింగ్స్. తప్పకుండా టమాటా ధరల విషయంలో కానివ్వండి, లేదా ఉల్లిపాయల ధరల విషయంలో కానివ్వండి, ఇతర సరుకుల విషయం ఎస్పెషలీ పామ్ ఆయిల్ గురించి, సన్ఫ్లవర్ ఆయిల్ గురించి ఎప్పటికప్పుడు మేము ఇంటర్వెన్షన్ చేసి సప్లయర్స్ తోటి వాళ్ళందరితో కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సరుకుల పంపిణీలో ఎవరైతే పాపం కష్టపడి 4 రూపాయలు మిగలాలని కోరుకునే వినియోగదారులందరికీ కూడా
ఈ సరుకు అందించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. అలాగే మీ క్యూఆర్ కోడ్ ఈ సిస్టమ్ చేసేటప్పుడు మీ కార్డ్ సపరేట్గా హెల్త్ కార్డ్ సపరేట్ చేసే అవకాశం ఉందేమో కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, కొంచెం సమీక్షించి నిర్ణయం తీసుకుంటే మీకు బడ్డెన్ తగ్గుతుందని మెజారిటీ ప్రజల అభిప్రాయం. క్వశ్చన్ నెంబర్ 5 and 7 టీజీ భరత్ గారు. Honorable Speaker, sir.